ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటింగ్ వివరాలు వి వెంకటాయపాలెం నుంచి మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పల్లెపూరులో కీలకమైన పోలింగ్ ఘట్టం ఆవిష్కృతమైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా 7 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద గ్రామీణ ప్రాంత ఓటర్లంతా కూడా బారులు తీరుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం వి వెంకటాయపాలెం గ్రామంలో పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఉదయం 6:45 నుంచే ఓటర్లు ఇక్కడ బారులు తీరారు. ఇదే మిగతా పోలింగ్ కేంద్రాల్లో కూడా ఉదయం 7 గంటల నుంచి పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొత్తం అన్ని దాదాపు 15 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఖమ్మం జిల్లాలో బోనకల్లు, చింతకాని, కొణిజర్ల, మదిర, రఘునాథపాలెం, వైరా, ఎర్రుపాలెం మండలాల్లో పోలింగ్ ప్రక్రియ మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం దాదాపు 2,41,137 మంది ఓటర్లు ఈ పోలింగ్ ప్రక్రియలో భాగస్వాములు అవుతున్నారు. ఓటర్లుగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం ఈ బోనకల్లు, చింతకాని, మదిర, రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, ఎర్రుపాలెం మండలాల పరిధిలోని మొత్తం 192 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఈ జిల్లాలో తొలి విడతలో భాగంగా మొత్తం 20 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. పోటీలో దాదాపు 488 మంది అభ్యర్థులు ప్రస్తుతం తొలి విడతల బరిలో ఉన్నారు. 1740 వార్డులకు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1415 వార్డులు ఉంటే మొత్తం 3425 మంది అభ్యర్థులు వార్డులకు పోటీ చేస్తున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు 1582 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా కొనసాగేలా మొత్తం ప్రత్యేకంగా ప్రతి కేంద్రానికి రిటర్నింగ్ అధికారిని, అదేవిధంగా సహాయ రిటర్నింగ్ అధికారిని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం జిల్లాలో చూస్తే పోలింగ్ కేంద్రాల్లో మొత్తం దాదాపు వెబ్కాస్టింగ్ కూడా చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు 360 ఇందులో ఏర్పాటు చేశారు. మొత్తం బ్యాలెట్లో రూపంలో జరుగుతున్న ఎన్నికల కోసం దాదాపు 2089 బ్యాలెట్ పత్రాలను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, చెర్ల, దుమ్ముగూడెం, మనుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, పినపాక, కరకగూడెం ఈ మండలాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోరు జరుగుతుంది. మొత్తం 159 గ్రామ పంచాయతీల్లో 14 గ్రామాలు ఏకగ్రీవంగా తమ సర్పంచ్ని ఎన్నుకున్నాయి. మిగతా 145 సర్పంచ్ స్థానాలకు దాదాపు 461 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా తొలి విడతలో 1436 వార్డులకు 336 వార్డులు ఏకగ్రీవంగా 3 వార్డుల్లో నామినేషన్లు కూడా దాఖలు కాలేదు. 1097 వార్డు స్థానాలకు దాదాపు 2557 మంది పోటీ పడుతున్నారు. మొదటి విడతలో 1428 పోలింగ్ కేంద్రాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేశారు. వీరిలో 1713 మంది ప్రిసైడింగ్ అధికారులు, అదేవిధంగా 2995 మంది అదనపు ప్రిసైడింగ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ మొత్తం పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం పోలింగ్ కేంద్రాలన్నీ కూడా భద్రతా వలయంలో ఉన్నాయి. ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా ఇక్కడికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 320 పోలింగ్ స్టేషన్లోని 1428 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 1700 మంది సిబ్బంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రతా సిబ్బంది వ్యవహరిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూస్తున్నారు. ఈ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు ప్రధానంగా పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతున్నప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తాము పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా కృషి చేశారు. ఇక పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఎక్కడ చూసినా పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరుతున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్న దృశ్యాలు మనం చూడవచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 145
పంచాయతీలు 1097 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 8 మండలాల్లో ఎన్నికలు జరుగుతుంటే దాదాపు 2,70,573 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నిక మిగతా ఎన్నికలతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటుంది. ఇది పూర్తిగా బ్యాలెట్ రూపంలో ఉంటుంది. సర్పంచ్కి ఒక బ్యాలెట్, అదేవిధంగా వార్డు మెంబర్కి ఒక బ్యాలెట్ ఇక్కడ ఎన్నికల అధికారులు ఇస్తారు. ఆ బ్యాలెట్లలో తమ ఓటును నిక్షిప్తం చేసిన తర్వాత బ్యాలెట్ ఆ పెట్టెల్లో ఓటర్లు నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడ చూసినా ఒక సందడి వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వస్తున్నారు. తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. ఎక్కడ ఖమ్మం భద్రాద్రి జిల్లాలోని మొత్తం 15 మండలాల పరిధిలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆ పల్లెలోని గ్రామీణ ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకైతే బారులు తీరుతున్నారు. ఉదయం దాదాపు 6:45 నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద సందడి కొనసాగింది. 7 గంటలకు ఖచ్చితంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే బారులు ఎక్కడికక్కడ ఓట్లు వేసేందుకు కూడా ఓటర్లు బారులు తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన తాజా అప్డేట్స్. ఓవర్ టు స్టూడియో.